హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నిన్న ఉగాది కదండి, అందుకే మా ఇంట్లో సేమియా బూరెలు చేశాను. చూసారా సేమియా బూరెలు ఎంత మెత్తగా వచ్చాయో. ఇప్పుడు ఈ బూరెలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక నేను ఒక గ్లాసు సేమియా తీసుకుంటున్నాను. బాగా నెయ్యిలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లాస్కి నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమియా పెట్టి పోసుకోవాలి ఫ్రెండ్స్. సేమియా సన్నగా ఉంటే గ్లాసున్నర పోసుకోవాలి. అదే లావు సేమియా అయితే 2 గ్లాసులు పోసుకోవాలి. అందులోనే 2 యాలక్కాయలు వేసుకున్నాను. బాగా దగ్గరికి అయ్యాక కొబ్బరి తురుము కానీ కొబ్బరి పొడి కానీ రెండిట్లో ఏది వేసుకున్నా పర్లేదు. నేను కొబ్బరి పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా దగ్గరికి అయ్యాక నేను ఒక గ్లాస్ సేమియా వేసుకున్నాను ఫ్రెండ్స్. గ్లాసుడు సేమియాకి గ్లాసుడు పంచదార వేసుకొని బాగా దగ్గరికి అయ్యాక ఉండలా చుట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కాక ఈ లోపల 1/2 కేజీ మైదా పిండి, అందులో కొంచెం సాల్ట్, పంచదార వేసుకొని ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరి చిక్కగా కాకుండా పల్స్గా కాకుండా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో మనం సోయలో ముంచుకొని పూర్ణాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మైదా పిండి సోయండి, మైదా పిండితోనే వేసుకోవచ్చు, లేదంటే బియ్యం మినపప్పు సోయతోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగానే ఉంటుంది, దేంతో చేసుకున్నా బాగానే ఉంటుంది. దేని టేస్ట్ దానికే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చూస్తున్నారా వేడిగా సేమియా బూరెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.